హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమే ఒక మాయ, ఎపిసోడ్ నెంబర్ 17. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. ప్రసన్న గారు వెళ్ళిపోగానే రిత్విక్ డోర్ వేసి వచ్చేలోపు ప్రియా నిజంగానే స్నానానికి వెళ్ళింది. ఓ, ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళావా అని మళ్ళీ పడుకుంటాడు రిత్విక్. రోజు 5 గంటలకి నిద్ర లేచే అలవాటు వల్ల సాత్విక్ లేచి పూజ నుదుటిన ముద్దు పెట్టుకొని, గుడ్ మార్నింగ్ పూజ, ఎలా ఉంది నీకు ఇప్పుడు, బాగా నిద్ర పట్టిందా మన ఇంట్లో అని మాట్లాడుతూ తన కాళ్ళకి కేరళలో పెద్ద ఇచ్చిన నూనెతో పూజ కాళ్ళు మసాజ్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత తలకి కూడా నూనె పట్టించి మసాజ్ చేసేసి, ఇక రెస్ట్ తీసుకో కాసేపు, ఆల్మోస్ట్ తెల్లారిపోయింది అని అంటుండగానే డోర్ నాక్ చేసిన సౌండ్ విని వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు. నాన్న సాత్విక్. ఏంటమ్మా? ఏం లేదు, ఈరోజు అందరం గుడికి వెళ్ళొద్దాం. ఎందుకమ్మా సడన్గా? ఊరికేరా, ఎందుకో ఒకసారి వెళ్ళాలనిపించింది. త్వరగా రెడీ అవ్వు. హా, అలాగే. పూజని కూడా తీసుకువెళ్దాం. తను త్వరగా కోలుకోవాలి అని ప్రార్థిద్దాం. సరే అమ్మా, నేను వెళ్ళి రెడీ అవుతాను. కానీ పూజ. సాత్విక్, ఏంట్రా? పూజని నేను చూసుకుంటాను కదా అని లోపలికి వెళ్తుంది. బెడ్పై ఉన్న పూజ దగ్గరికి వెళ్ళి తన పక్కనే కూర్చుని, అమ్మ పూజ, నేను సాత్విక్ వాళ్ళ అమ్మని. సాత్విక్ అంటే నాకు ప్రాణం. ఇన్నాళ్ళు వాడు లేడు అని ఎంత బాధపడ్డానో. ఆ దేవుడి దయ వల్ల మళ్ళీ మా దగ్గరకు వచ్చాడు. కానీ వాడికి నువ్వు ప్రాణం అయిపోయావు తల్లి. నీకోసం నా కొడుకు తప్పించిపోతున్నాడు. నువ్వు ఎప్పుడెప్పుడు కోలుకుంటావా అని కళ్ళల్లో ఒత్తులేసుకొని మరీ ఎదురు చూస్తున్నాడు. వాడి సంతోషమంతా నీ దగ్గరే ఉంది. నువ్వు త్వరగా లేచి నా కొడుకు మొహంలో నవ్వుని తేవాలి. మీ ఇద్దరు సంతోషంగా ఉంటే మాకు అదే చాలు. నీకోసం అందరం ఎదురు చూస్తున్నాం. ప్రియా, రిత్విక్ కూడా ఇలా చూసి బాధపడుతున్నారు. నా మాటలు నీకు వినిపిస్తున్నాయని అనుకుంటున్నా. నువ్వు త్వరగా కళ్ళు తెరిస్తే సాత్విక్ని నీకు పెళ్లి చేస్తే మేమందరం సంతోషంగా ఉంటాం. నీకు తోడుగా మేమందరము ఉంటాం. నీ మనసులో ఎటువంటి భయాలు పెట్టుకోకు. జరిగిన దాన్ని మనం మార్చలేం. కానీ ఇక మీదట ఏం జరగాలో, ఎలా జరగాలో మనం మనకి నచ్చిన విధంగా మార్చుకోవచ్చు. నా కొడుక్కి నువ్వంటే ప్రాణం. నీపైన ప్రాణాలు పెట్టుకుని బ్రతుకుతున్నాడు. నా కొడుకుని ఎక్కువగా బాధ పెట్టకమ్మా, సరేనా? నేను మీ అమ్మనే అనుకో, నిన్ను చాలా బాగా చూసుకుంటాం, సరేనా అని పూజ నుదుటిపై ప్రేమగా ముద్దు పెట్టింది. సాత్విక్, తనని వాష్రూమ్ వరకు తీసుకెళ్దాం పదా, నేను స్నానం చేస్తాను అంటుంది ప్రసన్న. అమ్మా, నీకెందుకు శ్రమ, మేడికి చెప్దాంలే. అదేంట్రా అలా అంటావు? నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. నా బిడ్డ అయితే చేయనా? నేనే ఇక మీదట పూజను చూసుకుంటాను, ఓకేనా? సరే అమ్మా. ప్రసన్న గారు పూజని వాష్రూమ్కి తీసుకెళ్తారు. సాత్విక్ వేరే రూమ్కి వెళ్తాడు ఫ్రెష్ అవ్వటానికి. అక్కడ ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చిన ప్రియ రిత్విక్ మళ్ళీ పడుకోవటం చూసి కొంచెం కోపం వస్తుంది. ఎలా పడుకున్నాడో చూడు. రాత్రంతా నన్ను నిద్రపోనివ్వకుండా చేసి ఇప్పుడు నువ్వు పడుకుంటావా? చెప్తా ఉండు నీ పని అని తన చీర కొంగుని బొడ్లో దోపుకొని ఇంకా నీళ్ళారని తన జుట్టుని రిత్విక్ మొహంపై విసురుతుంది. అంతే, నీళ్లు పడేసరికి వెంటనే లేచి కూర్చుంటాడు. ఏంటి ప్రియా, ఇలా నీళ్లు పోసావు? మరి ఎంతసేపు పడుకుంటావు? హా, నైట్ నాకు నిద్ర లేకుండా చేసి ఇప్పుడు నువ్వు పడుకుంటావా? ఇప్పుడు నేను కిందికి వెళ్ళి అందరికీ నా మొహం ఎలా చూపించను అంటుంది ప్రియ. ఏమైంది ప్రియా? ఏమైందా? చూడు నువ్వు చేసిన పని అని తన మెడపై ఎర్రగా కందిన ప్లేస్ చూపిస్తుంది. అయ్యో, ఇలా ఎందుకైంది? నాకేం తెలీదు ప్రియా అని చిలిపిగా అంటాడు. ఆహా, అవునమ్మా, నీకేం తెలీదు, చిన్న పిల్లాడివి కదా, అందరూ ఏమనుకుంటారు నా గురించి? ప్రియా, ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావు? మనకి పెళ్ళయింది, నువ్వు నా భార్యవి. ఇప్పుడు ఇది ఎవరైనా చూసినా ఏమీ అనుకోరు. మనిద్దరం హ్యాపీగా ఉన్నామని దీని ద్వారా అందరికీ తెలిసిపోతుంది. వాళ్ళప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతారు. నువ్వు ఎక్కువగా ఆలోచించకు అంటాడు రిత్విక్. హా, నీకేంటి మియా, ఎన్నైనా చెప్తావు అని కందిన చోట ఫౌండేషన్ రాసి కవర్ చేస్తుంది. లైట్గా మేకప్ వేసుకొని సింపుల్ శారీ కట్టుకొని చాలా అందంగా ఉంటుంది ప్రియా. ప్రియా, ఎంత అందంగా ఉన్నావో తెలుసా అని ప్రియాని వెనక నుండి హక్ చేసుకొని మెడ వంపుల్లో తన తలని ఆనించి, ప్రియా ఒకే ఒకసారి అంటాడు.
ఏంటి ఒకేసారి అంటుంది మాయ. అదే ప్రియా, నైట్ అని రిత్విక్ మాట పూర్తి కాకముందే తన నడుం చుట్టూ గట్టిగా చుట్టుకున్న చేతులపై ఒక్క దెబ్బ వేసింది. అబ్బా, ఏంటి రాక్షసి అంతలా కొట్టావు అంటాడు. మరి సిగ్గు లేకపోతే సరి, ఆల్రెడీ ఆంటీ వాళ్ళు రెడీ అయి ఉంటారు గుడికి వెళ్ళటానికి. నువ్వేమో ఏదేదో మాట్లాడుతూ ఉన్నావు. ముందు వెళ్ళి స్నానం చేయి మియా, మళ్ళీ ఆంటీ వచ్చేంత వరకు ఇక్కడే ఉంటే బాగోదు అని రిత్విక్ని బలవంతంగా బాత్రూంలోకి నెట్టి కిందికి వెళ్తుంది ప్రియ. ప్రియ కిందికి వెళ్ళేసరికి మాధవి, ప్రశాంత్, జయ, వినోద్, మానస హాల్లో కూర్చునుంటారు. అందరినీ చిరునవ్వుతో పలకరించి వెళ్ళి మానస పక్కన నిలబడుతుంది. అమ్మా ప్రియా, రిత్విక్ ఎక్కడా అని అడుగుతారు మాధవి. రెడీ అవుతున్నారా ఆంటీ? అవునా, సరే, కాఫీ తాగుతావా? వద్దాంటీ. ఈలోగా ప్రసన్న, సాత్విక్ పూజాని తీసుకుని హాల్లోకి వచ్చారు. కాసేపటికి రిత్విక్ రాగానే అందరూ కలిసి గుడికి వెళ్ళారు. రిత్విక్ వాళ్ళు గుడికి వెళ్ళేసరికి విక్కీ గుడి ఎంట్రన్స్ దగ్గరే ఉంటాడు. కార్స్ పార్కింగ్ చేసి గుడి లోపలికి వెళ్తారందరూ. పూజని వీల్చైర్ సహాయంతో తీసుకెళ్తారు. గుడి వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని అందరి పేరు మీద అర్చన చేపిస్తుంది ప్రసన్న. పంతులు గారు అర్చన చేసి అందరినీ శతగొప్పం పెట్టి ఆశీర్వదించి హారతి తీసుకోండి అని చెప్తాడు. అందరూ హారతి తీసుకొని ప్రసాదం తీసుకుని వెళ్ళి గుళ్ళో ఒక పక్కగా కూర్చుంటారు. మీరంతా ఇక్కడే ఉండండి, మీరు రండి, స్వామిగారిని కలిసి వద్దాం అని ప్రసన్న, ప్రశాంత్ వెళ్తారు. ప్రియ పూజ చైర్ పక్కనే మోకాళ్ళపై కూర్చుని దేవుడి దగ్గర తీసుకొచ్చిన బొట్టు పెట్టి, పూజ, ఈ గుడి ఎంత బాగుందో తెలుసా? మన ఫ్యామిలీ అందరం కలిసి గుడికి వచ్చాం. ఇలాంటి రోజులు నా లైఫ్లో వస్తాయని అస్సలు అనుకోలేదు పూజ. అనాథలా పెరిగిన నాకు ఇంత పెద్ద కుటుంబం, అందులోనూ నువ్వు నేను ఒకే ఫ్యామిలీలో ఉండటం నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు త్వరగా కోలుకోవాలని ప్రసన్న ఆంటీ పట్టుబట్టి మరీ అందరినీ గుడికి తీసుకొచ్చింది. ఇప్పుడు నీ గురించే స్వామీజీ గారిని కలవటానికి వెళ్ళారు. ఆంటీ నన్ను బాగా చూసుకుంటున్నారు. మనకి అమ్మ ఉండుంటే ఎలా చూసుకుంటారో అలాగే కేర్ చేస్తున్నారు. ఇదేగా మనం కోరుకున్నది. మనం అనాథలా కాకుండా మన ముగ్గురికి ఒక కుటుంబం ఉండాలి అని. మనతో పాటు ఆది కూడా ఉండుంటే ఎంత బాగుండు. నన్ను కాపాడటానికి తన ప్రాణాలు తీసుకున్నాడు అని కొంచెం ఎమోషన్ అవుతుంది ప్రియ. మానస పక్కనే ఉండి ప్రియ భుజంపై చేయి వేస్తుంది ఓదార్పుగా. ప్రియా, ఇలా నువ్వు ఏడిస్తే ఎలా చెప్పు, పూజ ఇంకా బాధపడుతుంది అంటాడు సాత్విక్. బావగారు, మీరే లేకపోతే మా పూజ బ్రతికేది కాదు. చాలా థ్యాంక్స్ బావగారు అంటుంది ప్రియ. అలా థ్యాంక్స్ చెప్పి నన్ను పరాయి వాణ్ణి చేయొద్దు ప్రియా. పూజ నా ప్రాణం, తను లేకపోతే నేను లేనట్టే అని పూజ తల నిమురుతాడు సాత్విక్. అప్పుడు పూజ కంటి కొనల నుండి నీళ్లు బయటికి వస్తాయి. అది చూసిన ప్రియ, పూజ, పూజ, నీకు వినిపిస్తుందా? త్వరగా కళ్ళు తెరువు పూజ అంటుంది. కానీ పూజలో ఎలాంటి చలనము లేదు. ప్రియ అన్నయ్య మాటలకి పూజ కంట్లో కన్నీళ్ళొచ్చాయంటే వాడి మాటలకి పూజ రెస్పాండ్ అవుతుంది. తను చాలా తొందరగా కోలుకుంటుంది. ఆ నమ్మకం నాకుంది. నువ్వెక్కువగా టెన్షన్ అవ్వకు అంటాడు రిత్విక్. అవునమ్మా, అంతా మంచి జరుగుతుంది అంటారు మాధవి. ప్రసన్న, ప్రశాంత్ గారు స్వామీజీని కలిసి నమస్కారం చేస్తారు. నమస్కారమమ్మా, కూర్చోండి. ఎన్నో కష్టాలను దాటి ఇక్కడికొచ్చారు. ఇక మీదట అంతా మంచి జరుగుతుంది. మీరు దిగులు పడాల్సిన అవసరం లేదు. నేను చెప్పినట్టు చేయండి, అంతా ఆ భగవంతుడు చూసుకుంటాడు అని కొంత విభూతి చేతికిచ్చి, ఇది రోజు ఆ అమ్మాయికి బొట్టు పెట్టండి, తప్పకుండా కోలుకుంటుంది అంటాడు. అలాగే స్వామి అంటుంది ప్రసన్న. శుభం తల్లి, అంతా మంచి జరుగుతుంది. ఇక వెళ్ళిరండి, మనసులో ఏం ఆలోచనలు పెట్టుకోకండి అంటాడు. అలాగే స్వామి అని ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకుని వస్తారు. ప్రసన్న పూజ దగ్గరికి వచ్చి స్వామి ఇచ్చిన బొట్టు పెడుతూ, స్వామి అంతా మంచి జరుగుతుందని చెప్పారు, నువ్వు త్వరగా కోలుకుంటావన్నారు అంటుంది. అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక ఇంటికి వెళ్దామని బయలుదేరి ఇంటికి వెళ్ళి అందరూ టిఫిన్ చేసి హాల్లో కూర్చున్నారు. ఇక నేను వెళ్తాన్రా అంటాడు విక్కీ. ఎక్కడికి రా, కాసేపు ఉండు, లంచ్ చేసి వెళ్దువులే అంటాడు రిత్విక్. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసి అప్పుడే లంచ్ ఏంటి, నేను మళ్ళీ కలుస్తాలే. సరే, నీ ఇష్టం అంటాడు రిత్విక్. ప్రసన్న గారు, బాబు విక్కీ, ఇది పరాయిల్లు కాదు. నాకు సాత్విక్, రిత్విక్ ఎంతో, ఇక మీదట నువ్వు కూడా అంతే. నువ్వు కూడా మాతో కలిసి ఉండొచ్చుగా అంటుంది. అవునరా అంటాడు రిత్విక్. అవును విక్కీ,
నేనే చెప్పాలి అనుకున్నా. ఈలోగా అమ్మ చెప్పింది. ఎలాగో ఆఫీస్ వర్క్ అంతా నువ్వే చూసుకోవాలి. ఇక్కడి నుండే నువ్వు రీతు కలిసి వెళ్ళండి. ఏమంటావ్? ఇక నేననేదేముంది? మీ మాటే నా మాట. కానీ ఇప్పుడు మాత్రం నేను బయటికి వెళ్తున్నాను. మళ్ళీ వస్తా అని విక్కీ వెళ్ళిపోయాడు. వెళ్తున్న విక్కీ వైపే చూస్తూ, నిజంగా విక్కీ లాంటి ఫ్రెండ్ దొరకటం మన అదృష్టం రా అంటుంది ప్రసన్న. ఆ తర్వాత అందరూ వాళ్ళ వాళ్ళ రూమ్స్లోకి వెళ్తారు రెస్ట్ తీసుకోవటానికి. మరి ఆ తర్వాత కట్ చేస్తే కొన్ని నెలల తర్వాత పూజ కోలుకుంది. అంతకుముందు రోజే పూజ సాత్విక్ల పెళ్లి జరిగింది. అందరి సంతోషాల మధ్య పూజ సాత్విక్ జంట హనీమూన్ కోసం వెళ్ళిపోయారు. కొన్ని నిమిషాల ముందే వాళ్ళని అలా ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసి వచ్చారు రిత్విక్, విక్కీ. వాళ్ళు అలా ఇంట్లో వచ్చేసరికి టెన్షన్గా అటు ఇటు తిరుగుతున్నారు ప్రసన్న గారు. కంగారు పడకు ప్రసన్న, ఏం కాదు అని అంటూ మాధవి గారు అలా ప్రశాంత్ గారు పక్కన కూర్చొని చెప్తున్నారు. ఇంట్లో ఇంతమంది ఉంటే అన్ని పనులు ప్రియానే చేయాలా? నువ్వైనా కొంచెం చూసుకోవచ్చు కదా ప్రసన్న అంటారు ప్రశాంత్ గారు. ఏంటి ప్రశాంత్ అలా అంటావు? ప్రసన్న ఎన్నిసార్లు చెప్పినా ప్రియా వింటేనే కదా. ఎంతసేపు పూజ పెళ్ళి అన్నీ నేనే చేయాలి అని ఎవరిని ఏ పనిలో వేలు కూడా పెట్టనివ్వటం లేదు. ప్రసన్న మాత్రం ఏం చేస్తుంది? ఏదైనా అనాలి అంటే అదిగో వాడినను అని అప్పుడే ఇంట్లోకి వస్తున్న రిత్విక్ వైపు చూపించి, వాడు చెప్పుకోవాలి నా మాట విను ప్రియా అని అంటారు మాధవి గారు. రిత్విక్కి అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాకపోయినా, ప్రియా పూజ పెళ్ళి అని చేసిన హడావిడి మామూలుగా లేదు, బాగా స్ట్రెయిన్ అయి ఉంటుంది. అందుకే వీళ్ళంతా ఇలా అంటున్నారు అని అనుకున్నాడు రిత్విక్. అందుకే అమ్మా, ప్రియా మీ మాటే కాదు, నేను చెప్పినా కూడా వినటం లేదు. నేనేం చేయాలి? పోనీ ఏదైనా ఒక మాట గట్టిగా అంటే ఇద్దరు అత్తగారులు వెనకే వస్తారు సపోర్ట్గా. ఇక నా మాట ఎందుకు వింటుంది అని రిత్విక్ ఎక్స్ప్లెయిన్ చేస్తుండగానే ప్రియా ఉన్న రూమ్లో నుండి డాక్టర్ బయటకు వచ్చి, కంగారు పడాల్సిన పని లేదు, గుడ్ న్యూస్, ప్రియా తల్లి కాబోతుంది అని రిత్విక్ వైపు చూసి కంగ్రాట్స్ అని చెప్తారు. అందరూ ఆ మాట వినగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. రిత్విక్తో పాటు అందరూ ప్రియా దగ్గరికి వెళ్ళారు కంగ్రాట్స్ చెప్పటానికి. కాసేపటి తర్వాత అందరూ బయటికి వెళ్ళిపోయారు. ఆ రూమ్లో ప్రియా, రిత్విక్ మాత్రమే ఉన్నారు. రిత్విక్ ప్రియాని దగ్గరికి తీసుకుని తనకి థ్యాంక్ యూ మై డియర్ అని ప్రేమగా నుదుటిన ముద్దు పెట్టాడు వెంటనే. ఇక నుండి నేనొక్కరితో కాదు, ఇద్దరు పిల్లలతో ఎలా ఉండాలో అని అంటాడు. ప్రియాకి రిత్విక్ అన్న మాట మొదట సరిగ్గా అర్థం కాకపోయినా తర్వాత, అంటే నేను కూడా చిన్నపిల్లనా అని అంటుంది నవ్వుతూ రీతు గుండెల్లో తలదాచుకొని. చాలా హ్యాపీగా ఉంది ప్రియా, నువ్వు నేను మన ప్రేమకి ప్రతిరూపంగా ఈ లోకంలోకి రాబోయే మన బిడ్డ అని అంటాడు రిత్విక్. ఇకపై నువ్వు చాలా కూల్గా ఉండాలి, లేకపోతే నేనేమనను. ఇక మీదట నీ బాధ్యత నాది కాదు, వాళ్ళది అని అంటాడు రిత్విక్ తన వేలుని బయటికి చూపిస్తూ. ఎదురుగా మాధవి గారు, ప్రసన్న గారిద్దరూ ప్రశాంత్ గారికి చెరో వైపు కూర్చొని ప్రియా గురించి జాగ్రత్తలు ఏమేం తీసుకోవాలో డిస్కస్ చేస్తూ ఉంటారు. అర్థమైందా? ఇప్పటి వరకు నేను కాబట్టి నీ ఆటలు సాగాయి, నీకు నచ్చినట్టు. కానీ ఇప్పుడు అక్కడుండేది ఎవరు? మీ అత్తగారు. కాదు కాదు, అత్తగారులు అని అంటాడు రిత్విక్ నవ్వుతూ. నాకేం భయం లేదు, అక్కడున్నది నా మీ ఆయన, మా అత్తగారులైనా నేను చేసేది నేను చేస్తాను. కానీ ఎవరు ఏమడ్డు చెప్పలేరు. ఎందుకంటే నువ్వే అంటావు కదా ఏదో మాయ చేస్తాను అని. అదే మాయ ఇక ముందు కూడా చేస్తాను అందరి దగ్గర అని నవ్వుతుంది ప్రియ. నాకు తెలుసు, నువ్వు పేరుకే ప్రియావి, చేతల్లో మాత్రం మాయవి అని అంటాడు నవ్వుతూ రిత్విక్. తన మియా నవ్వుకి జత కలిపింది మాయ కూడా. మరి వీళ్ళిద్దరూ ఇలాగే హ్యాపీగా ఉండాలని మనము కోరుకుందాం. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. ఇంతవరకు ఈ స్టోరీని ఆదరించిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అలాగే ఇంత మంచి స్టోరీ ఇచ్చిన రైటర్ గారికి కూడా చాలా థ్యాంక్స్. మరి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.